నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం మూవీ 35 ఇది చిన్న కథ కాదు అనే సినిమా గురించి డీటెయిల్డ్ అనాలిసిస్, మన స్టైల్లో కథనం మన ఒక టెంప్లెట్ అనుకున్నాం కదా, ఆ టెంప్లెట్ ప్రకారమే ఈ సినిమా బాగుందా లేదా అనే డీటెయిల్గానే మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఈ సినిమా గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ రివ్యూ డిస్క్రిప్షన్ పెట్టాను. ఆ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లోనే పెట్టాను. సో దయచేసి ఆ లింక్ చూసిన తర్వాత ఈ సినిమాకి వస్తే మీకు ఇంకా క్లారిటీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూసి, ఆ వీడియో నుంచి మీరు ఈ వీడియోకి లింక్ కూడా పెట్టాను. సో అక్కడి నుంచి మీరు ఈ వీడియో కూడా రావచ్చు, లేదా ఈ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇందులో కూడా నేను మ్యాక్సిమం క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం జనరల్గానే ప్రతి మూవీ గురించి ఒక టెంప్లెట్ అనుకున్నాం కదా, కథాబీజం, కథ, కథనం, అభినయం, సాంకేతిక పరిజ్ఞానం అంటే స్టోరీ లైన్, స్టోరీ, స్క్రీన్ ప్లే, పెర్ఫార్మెన్సెస్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్. ఈ 5 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. బట్ మాట్లాడుకునే ముందు ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఆల్రెడీ షార్ట్ వీడియో చూసింటే మీరు చూసే ఉంటారు. అదేంటంటే, ఇది అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. నేను పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాని అంటే మనం చాలా సినిమాలు చూస్తుంటాం. చాలా సినిమాలు మనకి గుర్తుండిపోతాయి. అండ్ మనం ఆనందంగా చూస్తుంటాం, మనం కన్నీటి పెట్టుకుని చూస్తుంటాం, మనం నవ్వుతూ చూస్తుంటాం, మనం ఎగిరెగిరి మరీ చూసేస్తుంటాం, మనం ఎగిరి తొడగొట్టి అండ్ కొన్ని సినిమాలు మనల్ని హాంట్ చేస్తుంటాయి. కానీ చాలా 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 కొద్ది సినిమాలే మన హృదయానికి టచ్ అవుతాయి. అలాంటి ఒక అద్భుతమైన సినిమా అనే చెప్పాలి నా పర్స్పెక్టివ్లో. ఎందుకంటే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఆ విషయాలని ఇంకా వివరంలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేటింగ్ ఇవ్వాలి సినిమాకి అంటే, ఈ 5 ఆస్పెక్ట్స్లోని రేటింగ్ 5 ఇవ్వాలంటే 5 out of 5 ఇస్తాను నేను. ఈ సినిమా కథా బీజం వచ్చేసరికి సో ఈ వీడియో ఎంతవరకు చూసారంటే కొద్ది గొప్ప నచ్చుంటుంది కదా మీకు. సో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి. కంటిన్యూ చేస్తాం. ముందుగా ఈ సినిమా కథాబీజం గురించి మాట్లాడుకోవాలంటే, ప్రశ్నించే తత్వం ఉన్న ఒక కుర్రాడు, ఆ ప్రశ్నకి తనకు సమాధానం లేకపోతే అతను ముందుకెళ్ళలేడు. అలాంటి ప్రశ్నించే తత్వం ఉన్న కుర్రవాడిని పాపం ఈ సమాజం అంతా ఒక పిచ్చివాడిని చూసినట్టు చూస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ ప్రశ్నకి సమాధానం లేదు అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉండదు అని కాదు, మనం సరిగ్గా వెతకట్లేదు అని. సో వెతికితే ఈ ప్రతి ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదు అంటే మనం ఆలోచించే పద్ధతి మార్చాలి. ఇది మనకి గురువు అయినా చెప్పొచ్చు, తల్లి అయినా చెప్పొచ్చు, తండ్రి అయినా చెప్పొచ్చు, ఎవరి నుంచి అయినా రావచ్చు. ఒకసారి మనకు ఆత్మస్థైర్యం వస్తే మనం రాకెట్లో ముందుకు దూసుకెళ్ళిపోతాం అనే ఒక కథాబీజంతో తీసిన సినిమా. అండ్ కథ విషయానికి వస్తే, ఈ కథాబీజాన్ని తీసుకుని దీని చుట్టూ ఒక అందమైన కుటుంబ కథా కుటుంబ నేపథ్యాన్ని అల్లుకుని, చక్కటి ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, బావా మరదళ్ళు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి 2 పిల్లలు. ఆ పిల్లల మధ్య ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్య భార్యాభర్తల మధ్య సమస్య అయింది. ఆ సమస్యను తీర్చుకోవడానికి ఒక్కొక్కరు ఒకరికి తెలియకుండా ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఎలా సాయం చేసుకున్నారు ఒకరికొకరు అనే దాన్ని చక్కగా చూపించారు. దీని మధ్యలో ఒక అహంకారపూరితమైన గురువుని చూపించి, ఆయన అహంకారం వల్ల ఈ కథలో మలుపులు ఎలా వస్తాయి అనే దాన్ని చక్కగా నీట్గా చూపించారు. అండ్ కథనం విషయానికి వస్తే, ఈ స్టోరీ కథా బీజాన్ని, కథని చక్కగా మౌల్డ్ చేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తూ ఉంచేలాగే చాలా తక్కువ నీటిదే 2.5 hours అంటే 2 గంటల 30 నిమిషాలు మాత్రమే దీని సినిమా లెంత్. సో ఈ 2 గంటల 30 నిమిషాలు మనకి ఎక్కడా బోర్ కట్టకుండా ప్రతి ఫ్రేమ్తోనే మనం కలెక్ట్ అవుతాం. ప్రతి ఫ్రేమ్ మన హార్ట్కి టచ్ అవుతుంది. ప్రతి డైలాగు మనకు గుర్తుంటుంది. అంత అందంగా నీట్గా ఒక శిల్పాన్ని చెక్కినంత అందంగా చెక్కారు ఈ స్క్రీన్ ప్లేని కూడా. నెక్స్ట్ అభినయానికి వస్తే, అంటే పెర్ఫార్మెన్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్కి వస్తే మనం ముందు మాట్లాడుకోవాల్సింది నివేదా థామస్ గారి గురించి. ఈవిడ ఈ పాత్రలో నటించారు అంటే దానికన్నా కూడా జీవించారు అని చెప్పాలి. ఈవిడే కాదు, ఈవిడ భర్త పాత్ర చేసిన ఆయన కూడా, లేకపోతే ప్రియదర్శి ఒక ఈగోయిస్టిక్ లెక్చరర్ పాత్రలో ఈయన్ని చూస్తే మనకి అసహ్యం కలుగుతుంది. అంతలా జీవించాడు ఈయన. ఏంట్రా ఈ చిన్నపిల్లల మీద ఈయన ఇంతలా అంటే సున్నితంగా, అది కూడా క్రూరత్వం చూపించాడు, సున్నితత్వం చూపిస్తూ ఆయన్ని అసహించుకుంటాం. అంత చక్కగా నటించాడు ఆయన. ఆ తర్వాత మిగిలిన హీరో పాత్రగా నటించిన ఆయన కానీ, లేకపోతే ఆ పిల్లల పాత్రగా చేసిన వాళ్ళు కానీ అందరూ అద్భుతంగా అమోఘంగా చేశారని చెప్పాలి. అండ్
ప్రతి ఒక్కళ్ళకి 100/100 మార్క్స్ ఇవ్వాల్సింది ఆ పెర్ఫార్మెన్సెస్కి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్తోని మనం కనెక్ట్ అవుతాం, ప్రతి క్యారెక్టర్ని మనం ఫీల్ అవుతాం. ఆ తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన సంగీతం గురించి. ఈ తెలుగు నేను ముందు నుంచి చెప్తాను కదా, ఇది ఒక తెలుగు సినిమా, స్వచ్ఛమైన తెలుగు సినిమా అని కూడా చెప్పాను కదా. ఆ స్వచ్ఛమైన ఈ తెలుగు సినిమాకి స్వచ్ఛమైన తెలుగు పాటలు, తెలుగు బాణీలు, ఈ సంగీతంలో కూడా తెలుగుదనం ఉట్టిపడేలా కొట్టే సంగీతాన్ని సమకూర్చారు. అది ఒక అద్భుతం అని చెప్పాలి. దాని తర్వాత మాటలు, ప్రతి సంభాషణ మన హృదయానికి హత్తుకునేలా ఆ సీన్ని పరిధి దాటకుండా ఆ సీన్ పరిధిలో ఎంతవరకు రాయాలో, ఎంత అద్భుతంగా, ఎంత లోతుగా రాయాలో, ఎంత వివరణ రాయాలో, ఎంత జ్ఞానాన్ని పంచాలో ఇదంతా కూడా పర్ఫెక్ట్గా అమరింది ఈ సంభాషణల విషయంలో. అండ్ మిగతావి సినిమాటోగ్రఫీ అంటే కెమెరా డిఓపి కానీ, సినిమాటోగ్రఫీ కానీ, వేరే వేరే అంశాలు, లేకపోతే అంశాలు, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా చాలా సూపర్గా అద్భుతంగా కుదిరాయి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కుటుంబంతో సహా వెళ్ళి చూడదగ్గ అద్భుతమైన తెలుగు చిత్రం. మళ్ళీ చెప్తున్నా, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా. మిస్ అవ్వకండి. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయండి. ధన్యవాదాలు.